ఫ్రెండ్స్, వెల్కమ్ టు layashreekitchen. 1 దోస బ్యాటర్లో 2 హెల్దీ ఎగ్ పడ్డు అండ్ దోస. ముందుగా బౌల్లో తురిమిన ఆనియన్ 1, తురిమిన క్యారెట్ 1, కట్ చేసి చిన్నగా కట్ చేసి ఉంచుకున్న 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు. ఇప్పుడు 2 ఎగ్ వేయబోతున్నాను. 2 ఎగ్స్ వేసేసి చక్కగా విస్క్ చేయండి. మీ దగ్గర విస్కర్ లేకపోతే స్పూన్తో కూడా బీట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, చక్కగా 2 ఎగ్స్ని యాడ్ చేసేసుకోండి. ఎంత కలర్ఫుల్గా, విత్ లాట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, విత్ లాట్స్ ఆఫ్ ప్రోటీన్స్, విటమిన్స్తో కూడిన ఈ రెసిపీ. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసి చక్కగా విస్కర్తో విస్క్ చేసేసుకోవడమే. మొత్తం అంతా విస్క్ అయ్యి కాస్తంత ఫ్లఫీగా వచ్చేలా మనం మిక్స్ చేసుకోవాలి మన ఎగ్ బ్యాటర్ని. చక్కగా చూసారా, ఇలాగే మీరు ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు, పట్టు వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు 1 బౌల్ ఆఫ్ దోశ బ్యాటర్, మనం నార్మల్గా ఇంట్లో చేసుకున్న దోశ బ్యాటర్ అండి. 2 cups ఆఫ్ రైస్, 1/2 cup ఆఫ్ ఉరద్ దాల్, 1 టేబుల్ స్పూన్ ఫెనుగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు, అండ్ 1/2 cup ఆఫ్ అటుకులు, లావ్ అటుకులు అంటాం కదా, అవి నానబెట్టేసి ఒక 5 hours నానబెట్టేసి మిక్సీ పట్టేసుకొని హోల్ నైట్ వదిలేస్తే అదే మన దోశ బ్యాటర్. అంతే కదా. చూసారా, చక్కగా లైట్ మ్యాంగో కలర్లో ఎంత చక్కగా వచ్చేసిందో మన దోశ బ్యాటర్. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పాటు పచ్చిమిర్చి తరుగు, చిన్న ముక్క అల్లం తరుగు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ చేద్దాం. మనం పొంగనాల పెన్నము హీట్ చేసుకుందాం. చూసారా, చక్కగా ఎంత బాగా కనిపిస్తుందో కదండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఇప్పుడు పెనం వేడి ఎక్కిపోయింది. మన ఆయిల్ని యాడ్ చేసుకోబోతున్నాం. ఆయిల్ని కాస్తంత యాడ్ చేసేసుకొని మనం బ్యాటర్ని యాడ్ చేసుకుందాం. ఎగ్ బ్యాటర్ని మనం ఇందులో వేసేసుకుందాం. చక్కగా స్లోగా వేయండి, కాస్తంత దూరం ఉండి వేయండి, ఎందుకంటే చిట్లే ప్రమాదం ఉంటుంది, ఆయిల్ మీ మీద పడిపోతుంది. సో దూరం ఉంది, కాస్తంత మనంతట మనమే కేర్ తీసుకోవాలి మనం వంట చేసేటప్పుడు. చూసారా, చక్కగా మనం లేకపోతే మన ఇల్లు లేదు కదండి. సో మనం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి. ఇప్పుడు 5 minutes పాటు ఇలా వదిలేస్తే క్రస్టీ, క్రంచీ, ఫ్లఫీ, సూపర్ స్మూత్తో మన పొంగనాలు రెడీ. చూసారా, ఇలా తిప్పేస్తూ ఒక్కొక్కటిగా పైనుంచి కిందికి తిప్పుతూ మరొక 5 minutes పాటు అలా వదిలేస్తే అంతే అండి, పడ్డు రెడీ, పొంగనాలు రెడీ. చూసారు, ఎప్పుడు ఒకే వెరైటీగా చేసుకోకుండా ఇలా ఎగ్తో, హైలీ ప్రోటీన్స్ కలిగిన ఎగ్తో మనం ఇలా క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా క్యాబేజ్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీ పిల్లలకైతే అద్భుతమైన పోషక విలువలు కలిగిన ఈ రెసిపీని పెట్టండి, చాలా బాగుంటుంది. చూసారా, ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. పల్లి చట్నీ, పచ్చికారం వేటితో అయినా తినొచ్చు. ఇప్పుడు దోశని మనం చేసుకోబోతున్నాం. సేమ్ బ్యాటర్తో దోశ ఎలా చేయాలో చూపిస్తాను. మనం దోశ పెన్నం మీద ఇలా మందంగా ఒక పొరలా వేయాలి. మనం ఉత్తప్పం ఎలా వేస్తామో అలా కాస్తంత మందంగా వేసుకుంటే దోశ చాలా ఫ్లఫీగా, స్మూత్గా, అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. అంత బాగుంటుంది ఈ రెసిపీ. చూసారా, ఎగ్ దోశ రెడీ. ఎంత కమ్మగా ఉన్నాయి దోశ రెసిపీ అండ్ పడ్డు రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలతో షబాష్ మమ్మీ, ఇట్స్ అ వెరీ ఫెంటాస్టిక్ డిష్ అని అనిపించుకోండి. అంతే. చూసారా, కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకోండి, మీకు ఇష్టం ఉంటే బటర్ యాడ్ చేయండి, మీకు ఇష్టం ఉంటే ఘీ యాడ్ చేసుకోండి, లేదా వితౌట్ ఆయిల్ కూడా తినండి, నో ప్రాబ్లం. చూసారా, 2 వైపులా ఇలా కాల్చేసుకొని మీద పుట్నాల పప్పు పొడి వేసేసుకుందాం. నేను గ్రౌండ్ నట్స్, పుట్నాల పప్పు, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసి గ్రైండ్ చేసుకున్న పొడి అండి ఇది. చూసారా, అయిపోయింది. డెలిషియస్ ఎగ్ అండ్ పడ్డు దోశ రెడీ.
అంతే అండి. ఇలా చట్నీతో, కొబ్బరి చట్నీతో, పచ్చికారంతో, ఎర్ర కారంతో, ఇలా పొడితో తింటే అదరహో అనాల్సిందే. ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది కదూ! ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే layashree కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.